మీరు ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్ర. ఆయన వివాహంలో పనులు పెట్టుచుండగా మీ ప్రత్యేకమైన కాపుదల దయచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. సంఘాన్ని ప్రభువా, మీ దాసుని కుటుంబాన్ని, వచ్చిన ప్రతి దైవ సేవకులను ప్రభువా ఆశీర్వదించి, ఆత్మను వెలిగించి, ఆత్మను మండించి, అనేక ఆత్మలు నాయన ప్రభువా రక్షించడానికి, అనేక సంఘాలు కట్టడానికి కృప చూపమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున, యేసు నామమున మరి లాలనచు పాడరే బాలయేసునకు ఎంత హ్యాపీగా నిద్రపోతుందో చెప్పాలి. గొప్ప విషయం ఏంటంటే, ఎంతమంది సేవకుడు విజయాలు వేసి ఊపడం అంటే ఆమె గొప్ప సేవకురాలు కాక. ఇది అసలు దీవెన. ఆమేన్. అబ్రహామును ఆశీర్వదించి గర్భఫలమును ఇచ్చినావు, ఆస్తి ఐశ్వర్యం సర్వ సంపదలిచ్చి శారా కోరిక తీర్చినావు, శారా కోరిక తీర్చినావు. నీవే నా తోడుగా నిలువగా, నీవే నా తోడుగా నిలువగా, గడిచిన కాలముగా దీవించినావు, గడిచిన కాలముగా దీవించినావు, కాచిగా పాడినావు, నన్ను రక్షించినావు, గడచిన కాలముగా దీవించినావు, గడచిన కాలముగా అబ్రహామును శారాను దీవించిన దేవుడు మరి రత్నవాహును నయోమని పాపను దేవుడు దీవించును గాక. ఈసారి దేవుడు కుమారుని అనుగ్రహించును గాక.